నిజం చెప్తున్నా 'ధురంధర్ 2' మూవీకి సంబంధించిన టీజర్ చూసిన తర్వాత నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే, బాగా ఆకలితోన్నాడు ఒకడు మంచి నాన్ వెజ్ హోటల్‌కెళ్ళి అక్కడ దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే వాడు లోపలికి పోయి వచ్చి, "సార్ ఈ దమ్ బిర్యానీ అయిపోయింది సార్, పప్పన్నం ఉంది" అని చెప్పి అంటే ఏ విధంగా మనకు గాలుతదో, ఏ విధంగా అయితదో, సినిమా టీజర్ కోసం ఎంత వెయిట్ చేసిర్రు, ఎందుకంటే 'ధురంధర్ పార్ట్ 1' ఎంత సక్సెస్ అయిందో, ఈ సినిమాకి సంబంధించి 'ధురంధర్ పార్ట్ 2'కి సంబంధించిన టీజర్ అంతకు మించి ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే నాకు తెలిసి మేకర్స్ స్కామ్ చేస్తారు మనతో, ఖచ్చితంగా స్కామ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 'ధురంధర్ పార్ట్ 1' ఎవరైతే చూడలేదో ఆ సినిమా చూడని వాళ్ళకి ఇది కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది అంతే. సినిమా చూడిన వాళ్ళకు, ఆ సినిమాకి సంబంధించిన టీజర్ చూడని వాళ్ళకు, ట్రైలర్ చూడని వాళ్ళకి ఇది కొద్దిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కానీ నిమిషం 12 సెకండ్లు ఉన్న ట్రైలర్లో పెద్దగా ఇంపాక్టివ్గా నాకు ఏం కనిపించలేదు. లాస్ట్లో ఒక సాలిడ్ డైలాగ్ ఏంటంటే, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి కొడుతుంది అనే ఒక్క డైలాగ్ తప్ప పెద్దగా నాకు ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆ మిగతా ముందు ఏదైతే నడిచిందో అదంతా కూడా ఇంతకుముందు మనం పార్ట్ 1లో చూసిందే. అండ్ రియాలిటీ చెప్పన్నా, 'ధురంధర్ పార్ట్ 2'కి సంబంధించిన టీజర్ కోసం ఇంతలా వెయిట్ చేశారు కదా, సో దానికి ఇది వర్త్ కాదు అసలు. మళ్ళీ దాంతోపాటు ఈసారి పాన్ ఇండియా లాంగ్వేజ్లో అన్ని లాంగ్వేజ్లో ఒకటేసారి టీజర్ రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా వచ్చేసి పాన్ వరల్డ్గా ఈసారి మొత్తం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా. దానికి వర్త్ కాదు ఇది. ఎందుకంటే 'ధురంధర్ పార్ట్ 1'కి సంబంధించి మీరు టీజర్ పార్ట్ 1కి సంబంధించి టీజర్ 1 అని చూస్తుంటే మీరు ఒకసారి ఆ టీజర్ చూడండి, ఈ టీజర్ చూడండి. వేరే సినిమాలు అవసరం లేదు, ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లు చూడండి, ఒకసారి కంపారిజన్ చూడండి. 'ధురంధర్ పార్ట్ 1'కి సంబంధించిన టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ దాని ముంగట ఈ లెవెల్లో ఉంటుంది, ఆ టీజర్ వేరే లెవెల్లో ఉంది. నాకు ఈ టీజర్ ఎక్కలేదు, అస్సలు ఎక్కలేదు ఈ టీజర్ అయితే. నాకు అదే టీజర్ బాగా అనిపించింది, పార్ట్ 1కి సంబంధించిన టీజరే బాగా అనిపించింది. పార్ట్ 1 టీజర్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 నిమిషాలన్నర ఏమో ఉంటుంది పార్ట్ 1 టీజర్. వెనకాల మంచి పంజాబీ డేసీ స్టైల్తో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చినప్పుడే ఖచ్చితంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్ రికార్డులను తిరిగి రాస్తుందని చెప్పి నేను అప్పుడే ఒకసారి అనుకున్నా. ఏంటంటే ఆ టీజర్ ఇప్పుడు కూడా ఎవరన్నా మీరు ఇప్పుడు 'ధురంధర్ పార్ట్ 2' అంటే 'ధురంధర్' వచ్చిన తర్వాత ఫేమస్ అయింది కాబట్టి అందరికి తెలుసు. కానీ 'ధురంధర్ పార్ట్ 2'కి సంబంధించిన టీజర్ చూసిన వాళ్ళు ఎవరైనా మీరు ఒక్కసారి వెళ్ళి 'ధురంధర్ పార్ట్ 1'కి సంబంధించిన టీజర్ చూడండి. ఆ టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ మీకు దాంట్లో ఒక 20% కూడా అనిపించదు మీకు. నిజంగా ఇంత ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే, ఆడియన్స్ ఇంతగానం హైప్ పెంచి, అంతా హైప్ 'ధురంధర్ పార్ట్ 2'కి వేరే హైప్ తీసుకొచ్చి, 'టాక్సిక్ సిటీ' లాంటి ఒక సినిమాతో ఈ సినిమా ఇప్పుడు పోటీ పడుతున్నప్పుడు మేకర్స్ టీజర్ని సింపుల్గా ఏదో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి కొన్ని పార్ట్ 1కి సంబంధించిన ఆ యాక్షన్ గ్లిమ్స్ని మళ్ళీ తీసుకొచ్చి లాస్ట్లో ఒక డైలాగ్ మాత్రం కొంచెం సాలిడ్గా అనిపించింది. అంతేగాని టీజర్ అనేది నిజంగా చెప్తాను నాకైతే ఎక్కలేదు. నాకైతే టీజర్ దాంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే అనిపించింది. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఒక సాలిడ్ లెవెల్లో ఉన్న టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ చూస్తే కొంచెం తక్కువనే అనిపించింది. పార్ట్ 1కి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడని వాళ్ళకి ఇది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కానీ మిగతా అయితే అంతైతే నాకైతే ఎక్కలేదు. మర్చిపోవాల్సిన విషయం ఏంటంటే, మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్గా తీసుకొస్తున్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒకసారి రిలీజ్ చేయడం జరిగింది, అదొక మంచి విషయం. ఇంకోటి ఏంటంటే, సినిమా ఇంకా థియేటర్లో నడుస్తుంది, కొన్ని ప్లేసెస్లో ఇంకా థియేటర్లో నడుస్తుంది. సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చేసింది. నాకు తెలిసి సినిమా వచ్చేంత వరకు కూడా పార్ట్ 2 రిలీజ్ అయ్యే టైంకి కూడా నాకు తెలిసి కొన్ని ప్లేసెస్లో ఇంకా 'ధురంధర్' నడిచే అవకాశం ఉంటుందేమో. కానీ ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్. 'ధురంధర్ పార్ట్ 1' టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ అనేది డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మరి మీలో ఎవరైనా 'ధురంధర్ పార్ట్ 1'కి సంబంధించిన టీజర్ మీరు చూస్తుంటే మీకు ఆ టీజర్ బాగా అనిపించిందా, ఈ టీజర్ బాగా అనిపించిందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైనా 'ధురంధర్ పార్ట్ 1'కి సంబంధించిన టీజర్ చూడకపోతే ఈ టీజర్ చూసిన తర్వాత ఆ టీజర్ చూడండి, లేకపోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ చూసారనుకోండి మీకు ఎక్కదు. ఇది చూసిన తర్వాత అది చూడని వాళ్ళు అయితే. మరి ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఏ టీజర్ నచ్చిందని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.